ప్రత్యేక గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ జరగనంత స్థానిక కార్యదర్శి సెక్రటరీ రాజేష్ గారు, అదేవిధంగా వారి సిబ్బంది, స్థానిక పోలీస్ శాఖ వారు, అందరూ కన్ఫ్యూజ్ కాబట్టి సహకరించాలి. మధ్యలో ఎవరు తిరగకండి. ఎంపైర్ నిర్ణయాలు తుది నిర్ణయము. చిన్నారి మల్లాయుధులు హోరాహోరీగా పోటీ పడుతున్న దృశ్యం చాలా కళ్ళ విందుగా సూపర్లు ఆకట్టుకుంటున్నాయి. బర్గుపూర్ తెనారం మల్లాయుధులు
పోటీలో బ్రహ్మాండంగా దయచేసి గ్రౌండ్ లో క్రీడా ప్రాంగణంలో ఇంకా 4 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఎవరితో డిక్లేర్ చేయండి. జర సహకరించాల్సింది వాలంటీర్స్. ఈ గుడి మీద ఈ వైర్ల కింద చూస్తే మాకు భయం అవుతుంది. మళ్ళీ ఒకసారి ఇటు చూసినా వాళ్ళే కనిపిస్తారు, అటు చూసినా కరెంట్ వాళ్ళే కనిపిస్తారు. అసలు సప్లై లేదనుకుంటారు ఆ వైర్లకు. దయచేసి సాయిలు మీరు ఆపరేటర్ మీకే తెలుసు, దయచేసి జాగ్రత్తగా ఉండండి. డిసిప్లిన్ ఉందా? సప్లై ఉంది కదా మీద వైర్లకు. జర కేర్ఫుల్, జర ముంగటి ఉన్నారు, జర జాగ్రత్త. के पोटी में दर्शक आह्लादा करा वातावरण में हो रहा है. కరెంటు జాగ్రత్త. చాలా రసవత్తరంగా జరుగుతుంది. ఎస్ఐ గారి కోరిక మీరు కుస్తీ పడుతున్నట్టున్నారు. గట్ల కాదు, చేతులు దులుపుకుండా పడుతున్నారు మీరు. కానీ ఇప్పుడు జరగబోయేటటువంటి కుస్తీ పోటీకి దాతగా మా స్థానిక ఎస్ఐ గారు శ్రేయోభిలాషి విశాల హృదయుడు వారి కూతురైనటువంటి హిరణ్మయి గారి కబంధ హస్తాలతోటి బహుమతిగా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి పోటీ రసవత్తరంగా ఉండాలి. అద్భుతం ఇట్లుండాలి కుస్తీ. భాస్కర్ దయచేసి పోటీదారులు తప్ప మిగతా వాళ్ళు సహకరించాలి. పర్వాలేదు, ఇది ఎందుకో సార్ కోరినట్టు సార్ కోరిక మేరకు జరుగుతుంది. ఈ విజేతకు ఎస్ఐ గారి కూతురు హిరణ్మయి గారి చేతుల మీదుగా మేకపాల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుమార్ జనం గారిది అదేవిధంగా మరి మెరుగు బాలకృష్ణ, తర్వాత బోయిని యాదయ్య లాస్ట్, తర్వాత కడెం పోటీ ఉంటుంది. కడెం పోటీ వరుసగా 2 సార్లు ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్లకు మాత్రమే కడెం బహుమతిగా ఇవ్వబడుతుంది. నెక్స్ట్
మరి దాతగా ముందుకు ఇచ్చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుస్తీ పోటీకి మరి దాతగా చింత స్వప్న రవి గారు మరి దాతగా ముందుకు వచ్చారు కాబట్టి జరగబోయేటటువంటి ఎట్టి క్రీడ చింత స్వప్న రవి అదే లాస్ట్ దాని గారు 1000 రూపాయల పోటీ చివరిది, దాని తర్వాత కడెం ఫైనల్. ఎందుకంటే ధనం అయిపోయింది. ఇది మెరుగు బాలకృష్ణ గత వారం రోజుల నుంచి రవి ఈ గ్రామం మనది అని చెప్పి స్వప్న రవి గారి భవన్లో బాలకృష్ణ సహకరించినటువంటి రాకేష్ సార్ గారిది. దీని తర్వాత మరి ఎందుకంటే ఆయనతోటే ప్రారంభమైంది జాతర. మరి ఈ 1000 రూపాయల పోటీ ఆయననే చివరిగా నిర్ణయిస్తున్నాము. ఈ మధ్యలోనే సత్యంది ఉంటుంది, పట్ల సత్యం కూడా ఉన్నాడు, అక్కడ ఇచ్చాడు 1000 రూపాయలు. చెప్పిండు ఇంతకుముందు పట్ల సత్యం చెప్పిండు ఒకసారి డిక్లేర్ చేసాము పట్ల సత్యంది. ఈ పోటీ చింతా స్వప్నరావు గారి బహుమతి ప్రదానంలో ఈ పోటీ జరుగుతుంది. దీని తదుపరి బాలకృష్ణ మెరుగు బాలకృష్ణ పేర్లు ఇవ్వండి. తర్వాత యాదయ్య ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్, యాదయ్యది ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్. మరి సరే డెసిషన్ తీసుకోకండి, దయచేసి ఎవరు తీసుకోకండి డబ్బులు. ఇక ఆ పేరు రాసేసేయండి ఆఖరి లాస్ట్ గా. సత్యనారాయణ అండ్ బోయిన యాదయ్య, తర్వాత రాకేష్ సార్ ఫైనల్. దయచేసి ఇప్పటికే చాలా పొద్దుపోతుంది కాబట్టి దీని తర్వాత లాస్ట్ చివరగా వెంటనే వడ్ల సత్యనారాయణ, మిగతా వాళ్ళు సహకరించండి. నెక్స్ట్ అక్కడ బ్రహ్మాండంగా కుస్తీ పోటీకి 2 మల్ల యోధులు, యాదయ్య యాదయ్య బలవంతుడు యాదయ్య మల్ల యోధులు ప్రెసిడెంట్, తర్వాత లాస్ట్ చాలా అద్భుతంగా మరి కుస్తీ పడుతున్నారు. ఆసక్తికరంగా మరి టేక్వాల్ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి చూస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేశారు అందరూ.
గత వారం రోజుల నుంచి కూడా మరి సెక్రటరీ రాకేష్ గారు కానివ్వండి, పంచాయతీ సిబ్బంది కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఆలయ కమిటీ సిబ్బంది మరియు గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి యువత కానీ అందరూ సహకరించారు. వీరందరి కుటుంబాలకు ఆ దేవుడు చల్లగా చూసుకోవాలని కూర్చోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుస్తీ పోటీకి బాలకృష్ణ మెరుగు బాలకృష్ణ మల్లేశ్వరి మాజీ వార్డు మెంబర్ దాతగా 1000 రూపాయలు ప్రకటిస్తుంది. తదుపరి కుస్తీ పోటీ గంగాధర్ అజయ్ సిద్ధంగా ఉండాలి. కుస్తీ పోటీలో చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతుంది. బాలకృష్ణ రావాల్సిందిగా కోరుతూ దయచేసి ఇప్పుడు వడ్ల సత్యనారాయణ గారు వారి సహకారంతో ఈ కుస్తీ పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ హోరాహోరీలో నడుస్తుంది. చాలా రసవత్తరంగా నడుస్తుంది. చాలా జరుగుతుంది. కుస్తీ రసవత్తరంగా జరుగుతుంది. దయచేసి ఆవేశమద్దు, ఆలోచనతో గెలవాలి. ఆవేశమద్దు, ఆలోచనతో రసవత్తరంగా ఈ పోటీ నిర్వహిస్తున్నారు. దయచేసి ఎట్టి కుస్తీ పోటీకి దాతగా వడ్ల సత్యనారాయణ గారు ముందుకు రావడం జరిగింది. చాలా రసవత్తరంగా జరుగుతుంది. దుమ్ములేస్తుంది. గ్రౌండ్ ఏమో తక్కువైంది, కుస్తీ ఏమో ఎక్కువైంది. అందుకే యాదయ్య గారు ఓపిక చాలా ఎంపైర్ నిర్ణయం, తుది నిర్ణయం. యాదయ్యకు చాలా ఓపిక ఉంది, చాలా అనుభవం, కుస్తీ పోటీలో చాలా అనుభవము, ఎన్నో ఈ కుస్తీ పోటీలో నిర్వహించారు. ఎట్టి కుస్తీకి విజేతగా వచ్చారు. విజేతకు వడ్ల సత్యనారాయణ గారు బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. పోయిని యాదయ్య గారు ముందుకు రావడం జరిగింది. మరి దాతలకు వారి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆశీర్వదించాలి. మరి ఇప్పుడు వచ్చేటువంటి మల్ల యోధులు చాలా నైపుణ్యం కలిగినటువంటి మల్ల యోధులు ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కుస్తీ పోటీ పోయిని యాదయ్య ప్రెస్ క్లబ్, టేక్మాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పోయిని యాదయ్య గారు దాతగా ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ జరగబోయేటటువంటి కుస్తీ పోటీ ఇప్పుడు రసవత్తరంగా జరుగుతుంది. దుమ్ము లేచిపోతుంది. వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. చివరి కుస్తీ 1000 రూపాయల కుస్తీ. ఈ కుస్తీ తర్వాత కడెం కుస్తీ ఉంటుంది. దీని తర్వాత 1000 రూపాయల కుస్తీ. పోటీదారులు వచ్చి ఎవరు ఉంటే పేరు నమోదు చేసుకోవాలి అని ఎంపైర్ గారు నిర్ణయిస్తారు. వెరీ గుడ్. గొల్లగడ్డి సంగమేశ్వర్ గారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి चांदी के वास्ते होने के बाद चांदी का गाड़ी लगे जाएगा।
చివరి 1000 రూపాయల కుస్తీ పోటీదారులు వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. ఈ బహుమతి పంచాయత్ సెక్రటరీ రాకేష్ గారు ఇస్తారు కాబట్టి ఇచ్చే ముందు పంచాయతీ కార్మికులు రాకేష్ సార్ మాత్రమే. దయచేసి పంచాయతీ కార్మికులు గత వారం రోజులు పాపం కష్టపడుతున్నారు కాబట్టి మీరు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, పంచాయతీ దయచేసి గ్రౌండ్ ఖాళీ చేయవలసిందిగా అందరు కొడుతున్నాం. అందరు చూడాలి, ఫైనల్ పోటీ అందరు చూడాలి. దయచేసి కూర్చోండి, ఎక్కడ వాళ్ళకి ప్లీజ్ దయచేసి దూరం జరగండి. వెరీ గుడ్. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. నెక్స్ట్ పుణే హైదరాబాద్ అలా ఒక జోడి పోటీ ఇప్పటికీ గెలిచాడు. దయచేసి అందరూ కోఆపరేషన్ చేయండి, కూర్చోండి. మరొకసారి ప్రేక్షకులకు మనవి గ్లామర్ మరి నిర్వాహకులకు అప్పవలసిన గ్లామర్ తాలొచ్చి నిర్వాహకులకు ఇవ్వాల్సిన గ్లామర్ బండి యొక్క తాళం చేయి ఎవరు దొరికినా ఆలయ కమిటీకి అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించాలి. ఫైనల్ గేమ్. ఇందులో ఎవరు కడెం బహుమతి తీసుకోవాలన్నా 2 సార్లు విజేతగా నిలవాలి. ఇప్పటికే హనుమంత్ ఒక్కసారి గెలిచాడు. హనుమంతు ఈసారి గెలిచినచ్చు ఆయనను కడెం వరించినట్టే. అవతల ప్లేట్ దయచేసి ఆలోచన చేసుకోండి. ఒకసారి గెలిచిండు, ఇంకోది గెలిస్తే హనుమంతు ఫైనల్ విజేత. చాలా బాగా అద్భుతంగా రసవత్తరంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. కండలో కండు పెట్టుకొని చూసుకుంటున్నారు. కుస్తీ పట్టడానికి అద్భుతంగా బ్రహ్మాండంగా మరి కుస్తీ పడుతున్నారు. హనుమంతు సంతో వెనక్కి జరిగారు. అద్భుతమైన ఈ కుస్తీ పోటీలో ఈసారి ఎవరు 2 సార్లు విజేతగా నిలుస్తారో వారికి మాత్రమే కడెం లభిస్తుంది. ఆల్రెడీ హనుమంతు ఒకసారి గెలిచాడు సంతు. ఒకవేళ గెలిస్తే మళ్ళా ఇంకొకసారి పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా దత్తు సారీ సంతు కాదు దత్తు. ఒకసారి హనుమంతు గెలిచిండు, హనుమంతు గెలిస్తే ఫైనల్ విజేత. కుస్తీ పట్టాల కన్నా ఈసారి కడెం పోటీ కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయినా పర్వాలేదు, ఇటువంటి కుస్తీ పోటీని ఎన్నడూ కానీ వీరి ఎరగని విధంగా మండలంలో ఉన్నటువంటి చాలా మంది ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం సంతోషకరం. చాలా సంతోషంగా ఉన్నారు. వీటి పోటీలకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా ఆ దేవుడు పోటీలకు సహకరిస్తున్న పంచాయతీ పనిపాటల వాళ్ళు, మరి గ్రామ పంచాయతీ సిబ్బంది, సెక్రటరీ గారి నేతృత్వంలో వారికి వారు మా సహకారం జరిగింది. కూడా ఎంతో విజయవంతంగా మరి పోటీలు నిర్వహించుకోవడం నా కుర్చీ పుచ్చుకున్నారా భయ్? గెలిచిన వాళ్ళకు కడేమో, చూసిన వాళ్ళకు ఆశీర్వాదాలు. చాలా బాగా హనుమంతు గారు విజయం సాధించడం జరిగింది. ఆలయ కమిటీ టీం ద్వారా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇంకా నర్సింగ్లో ఇద్దరు ఆగా ప్రెస్లకి ఇద్దరు నువ్వు తర్వాత తీసుకో ప్రెస్లకి అయ్యో మన వెంకట